మార్చూరు మండల అధ్యక్షులు అరవపల్లి నాగ హరగోపాల్ కాకతీయ మార్చూరులో శుక్రవారం నాడు బీజేపీ మార్చూరు మండల నూతన అధ్యక్ష పదవి ఎన్నికల నిర్వహణ 24/1/2025 తేదీ ఉదయం బీజేపీ మార్చూరు మండలం అధ్యక్షునిగా అరవపల్లి నాగ హరగోపాల్ అని ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షులు మండల ఆర్వో లంక సాంబశివరావు, పరిశీలకులుగా జిల్లా ఆర్వో ఎడ్లపాటి స్వరూపారాణి మరియు జిల్లా ఏఆర్వో రాంపల్లి జగన్నాథ శాస్త్రి మరియు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మండవ రామకృష్ణ పాల్గొన్నారు. మండల అధ్యక్ష ఎన్నిక మార్చూరు మండల అధ్యక్షునిగా అరవపల్లి నాగ హరగోపాల్ ని కుప్పం రామకోటేశ్వరరావు 25వ బూత్ అధ్యక్షులుగా ప్రతిపాదించగా 62వ బూత్ అధ్యక్షురాలు చేబ్రోలు జయబాల హైమావతి బలపరిచారు. మండల ప్రతినిధి మార్చూరు మండల ప్రతినిధిగా కోట వెంకట సుబ్బారావుని 15వ బూత్ అధ్యక్షులు గోపు సాయి గారు ప్రతిపాదించగా 28వ బూత్ అధ్యక్షులు ఉప్పలపాటి అచ్యుతరామరాజు బలపరిచిన మీదట కోట వెంకట సుబ్బారావుని మండల ప్రతినిధిగా ప్రకటించడం జరిగింది. నూతన కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. సందర్భంగా నారా హర గోపాల మాట్లాడుతూ మార్చూరు మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమానికి హాజరైన మార్చూరు మండల బీజేపీ సభ్యులు నలమాల తిరుపతిరావు, షేక్ గౌస్ లాజం, కె వెంకటరావు, రామాంజీ, కేవీఎస్ రావు, యు రఘురామయ్య, సిహెచ్జేపీ హైమావతి, సిహెచ్ రామాంజనేయులు, సిహెచ్ మెస్సీబాబు, సిహెచ్ బల వెంకటేశ్వరరావు, సిహెచ్ రమాదేవి, కె వెంకట్రావు, మూలతోటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాదించిన అధ్యక్షులు బలపరిచారు కాబట్టి వారిని అధ్యక్షులుగా మనం నిర్ణయించడం జరిగింది. పార్టీ సిస్టమ్ ప్రకారం మనం ఈ ప్రక్రియ జిల్లా ఏఆర్ఓ గారు నిర్వహించారు. జిల్లా మండల ఆర్ఓ గారి ద్వారా మాకు అందించడం జరిగింది. అదేవిధంగా మండల ప్రతినిధిగా కేవీ సుబ్బారావు గారిని మీ అందరూ ఎంపిక అవడం జరిగింది. మన పార్టీ సిస్టంలో జిల్లా అధ్యక్షుడు ఎన్నిక కోసం మండల అధ్యక్షుడు, జిల్లా ప్రతినిధి అభిప్రాయ సేకరణ కోసం ఎలక్షన్ జరిగితే ఓటింగ్ అని అలాంటి పరిస్థితి మన దగ్గర లేదు. ఆల్రెడీ అభిప్రాయ సేకరణ ఒకసారి మనం ఇంటైంలో జిల్లా తెచ్చుకోలేదు. 3వ తారీఖే అభిప్రాయ సేకరణ జరిగింది. మరి ఇప్పుడు జరిగే మండలాలు ఎలా జరుగుతుంది అనేది నేను చెప్పలేని పరిస్థితి. ఈ మొత్తం 15 మండలి, మన 29 మండలాలు, మన బాపట్ల జిల్లా 29 మండలాల్లో మన 15 మండలాలు అయితే కానీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికకు అర్హత రాదు. ఇప్పటి వరకు 8వ మండలం జరిగింది. మనకి ఇంక ఇవాళ 2 మండలాలు ఉన్నాయి. బల్లిపుర సొంతమాలు, అప్పుడు 10 మండలాలు అవుతుంది. రేపు చీరాల నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి, 13. మరి చిన్నగంజాం ఎల్లుండి, బాపట్ల రూరల్ 15, కొల్లూరు 16, ఇంకొన్ని 17. ఇవైతే కానీ 15 అవగానే ముందు మేము రాష్ట్ర పార్టీని తెలియజేస్తాం ఎలిజిబిలిటీ వచ్చిందని. అప్పుడు వారు నిర్ణయిస్తారు జిల్లా అధ్యక్షుడు అభిప్రాయ సేకరణ మళ్ళీ పెడతారో లేదో అనేది వాళ్ళ నిర్ణయం మీద ఉంటుంది. మా పని నాదిను మన శాస్త్రి గారి పని ఈ మండల అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించడం, ఈ రిపోర్టు తీసుకెళ్ళి రాష్ట్ర పార్టీ చూడటం. రాష్ట్ర పార్టీ ఏ విధంగా అనేది మళ్ళీ మనకు తెలియజేస్తారు. అప్పుడు నిజంగా అభిప్రాయ సేకరణ ఉంటే మీరిద్దరూ రావాల్సి ఉంటుంది. లేదు మొన్నటి అభిప్రాయ సేకరణ ఫైనల్ అనుకుంటే రాష్ట్ర పార్టీ ఏం చెప్తే అదే జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఎన్నిక ప్రక్రియకి సహకరించినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి సెలవు.